మాటలతోనే పూట గడుపుకుంటున్నారని ప్రధాని మోడీ మీద కోపానికొచ్చారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. అమలు కాని హామీలతోనే కేసీఆర్, అర్థం కాని పథకాలతోనే ప్రధాని మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. జైపాల్ రెడ్డి మాటల మీద గరమయ్యారు గులాబీ లీడర్లు. పెద్దరికం పోగొట్టుకోవద్దని కౌంటర్ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మీద గరమయ్యారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో నరేంద్ర మోడీలా హామీలిచ్చే ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. పెట్రోల్ ధరలు తగ్గినా రిటైల్ ధరలు ఎందుకు తగ్గట్లేదని ప్రశ్నించారు. మోడీదంతా అంకెల గారడీ పాలనన్నారు జైపాల్ రెడ్డి. విదేశీ బ్యాంకుల్లో మన భారతీయుల డబ్బు 80 లక్షల కోట్లు ఉన్నట్టుగా ఆ డబ్బు తెచ్చి ప్రతి పౌరుని లెక్కలో 15 లక్షలు వేస్తానని చెప్పాడు. అంతర్జాతీయ ఆయిల్ ప్రైస్ పడిపోయింది. $105 నుంచి $49 తగ్గింది. 1,20,000 కోట్ల రూపాయల మిగులుబాటు ఎవరికయ్యా? ప్రజలకు కాదు, ప్రభుత్వ ఖజానా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చూసి అక్కడి ప్రజలు భయపడుతున్నారన్నారు జైపాల్. అక్కడ మతాల కన్నా కులాల గొడవలు ఎక్కువ అవుతున్నాయన్నారు. బీజేపీ పాలనలా దళితుల మీద దాడులు ఎక్కువైనాయి అన్నారు. పశువధ నిషేధాన్ని తామెప్పుడో అజెండాలో పెట్టినామన్నారు. నోట్ల రద్దుతోని ఏం లాభం జరిగిందో చెప్పాలన్నారు జైపాల్ రెడ్డి. నల్లధనం రద్దు ముచ్చట అంతా మోడీ గొప్పల కోసం చేసుకున్న ప్రచారం అన్నారు కేంద్ర మాజీ మంత్రి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు దోస్తులన్నారు జైపాల్ రెడ్డి. ఇక రాహుల్ సభ గ్రాండ్ సక్సెస్ అయిందంటే ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత ఉన్నట్లేనన్నారు. డిమానిటైజేషన్ విప్లవంగా ఆయన దేశాన్ని పరిచయం చేశారు. యావత్ జీవనాన్ని కుదింపజేసింది ఆ డిమానిటైజేషన్. దేశంలో మత విభజన దిశలో చర్చలు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో గోవధ నిషేధము, కాంస్పీలో హిందూ ముస్లింల ఉద్రిక్తత కంటే కులా ఉద్రిక్త పెరిగింది. జైపాల్ వ్యాఖ్యలపై గరమైనారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. జైపాల్ అసలు ప్రజల మనిషే కాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అడ్రస్ లేని వ్యక్తి ఆరోపణలు చేయడం మంచిగా లేదన్నారు. 10 సంవత్సరాల మీ గత ఏలుబడిలో 42 సంవత్సరాలు ఈ దేశాన్ని మీ పుణ్యమాని, మీ ఏలుబడిలో మీ నిర్వాహకం వల్లనే ఏదన్నా రాజకీయ సైద్ధాంతిక నిరక్షరాస్యత ఏర్పడితే అది మీ వల్లనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 14 సంవత్సరాలు నిరంతర పోరాటం జరుగుతూ ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసి ఏ రోజు కూడా తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడని జైపాల్ రెడ్డి గారు ప్రజలకు దూరం అయ్యాం కదా, ఏది మాట్లాడినా చెల్లుతుంది అని దిగజారి మాట్లాడడం సిగ్గుచేటు. రాహుల్ టూర్ పర్యటన తర్వాత మొదలైన మాటల యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.